సరిహద్దుల్లో యుద్ధం అంటే తుపాకుల మోత, ట్యాంకుల గర్జన, ఆకాశంలో ఫైటర్ జెట్ల గోల. కానీ భారత్ పాక్ మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధం నిశ్శబ్దంగా సాగుతోంది. ఇది బుల్లెట్లతో కాదు, బిందెలతో. ఇది బాంబులతో కాదు, బ్యారేజ్లతో. ఇది క్షిపణులతో కాదు, క్యూబిక్ మీటర్లతో. ఎస్, ఇది వాటర్ వార్. ఒకే ఒక్క నిర్ణయం ఇస్లామాబాద్ని షేక్ చేస్తోంది. ఒకే ఒక్క ప్రాజెక్టు పాకిస్తాన్ పంజాబ్కి దడ పుట్టిస్తోంది. అదే షాపూర్ కండి బ్యారేజ్. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దుతో ఇప్పటికే కొట్టుమిటాడుతున్న పాకిస్తాన్కు మరో బిగ్గెస్ట్ షాక్ ఇవ్వడానికి మోదీ సర్కార్ రెడీ అవుతోంది. రావి నది నుంచి పాక్కు వెళ్లే మిగులు నీటిని పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పటికే షాపూర్ కండి బ్యారేజ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2026 మార్చి 31 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నారు. అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి పాక్కు వెళ్లేటువంటి మిగులు జలాలపై భారత్ బ్రేక్ వేసే ఛాన్స్ ఉంది. ఇక్కడే అసలు రాజకీయ వ్యూహాత్మక పాయింట్ ఉంది. నీళ్లు కావాలా, ఉగ్రవాదం కావాలా తేల్చుకోండి అన్నట్టుగా భారత్ పాకిస్తాన్కు ఒక అల్టిమేటం మూడ్లోకి వెళ్తోందా? బ్లడ్ అండ్ వాటర్ టుగెదర్ ఫ్లో అవ్వవు అనేటువంటి లైన్ను మోదీ సర్కార్ ఇప్పుడు ప్రాక్టికల్గా అమలు చేస్తోందా? ఇప్పుడు ఈ ప్రశ్న, ఇది నిజంగా భారత ప్రయోజనాల కోసం నీటి వినియోగమా, లేదా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేటువంటి స్ట్రాటజీనా? పాక్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్నటువంటి టైంలో ఈ నిర్ణయం అక్కడ రాజకీయ భూకంపాన్ని తెస్తుందా? ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది యుద్ధానికి దారి తీసేలా చేస్తుందా, లేదంటే పాకిస్తాన్ను టెర్రరిజం ఆపేలా చేసే సైలెంట్ స్ట్రైక్ అవుతుందా?